రాయిదాడి ఘటనతో వైసీపీ కుట్రలు పారలేదు. జరిగిన ఘటనను రాజకీయంగా వాడుకొని సానుభూతి పొందాలనుకున్న పాచిక పారలేదు. దీంతో వారు సైలెంట్ అయిపోయారు. అధికారం అండతో పోలీసుల్ని అడ్డం పెట్టుకుని బోండా ఉమ్ను ఇరికించాలని చూసిన వారు ఆధారాలు దొరక్క అడ్రస్ లేకుండా పోయారు. చివరకు 5 రోజులుగా జాడలేని వేముల దుర్గారావుని పోలీసులే ఇంటి వద్ద దించడం విశేషం. అసలు జగన్పై రాయిదాడి ఘటనలో ఎందుకు ఇన్ని మలుపులో అర్థం కావడం లేదు. సీఎం జగన్ పై రాయి దాడి ఘటన అనేక సంచలనాలకు కేంద్రంగా మారింది. ఘటన జరిగిన తీరు కంటే ఆ తర్వాత వైసీపీ శ్రేణులు చేస్తున్న డ్రామాలు, కేసు విచారణలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మరింత సంచలనంగా మారింది. సానుభూతి ఓట్ల ద్వారా మరోసారి లబ్ధి పొందాలని భావించిన జగన్ వెల్లంపల్లి తొలుత చంద్రబాబు హత్య చేయించాలని చూశారు అంటూ ప్రచారం ప్రారంభించారు. అది కాస్త జగన్ రివర్స్ పాలన తరహాలో అతనికే రివర్స్ లో కొట్టడంతో మాట మార్చి ఘటన జరిగిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోండా ఉమపై ఈ నెపం నెట్టడానికి వైసీపీ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇందుకు కొంతమంది పోలీస్ అధికారులు కూడా సహకరించడంతో ఈ కేసు విచారణ కూడా వివాదాస్పదంగా మారింది. 100కు పైగా వీడియోలు పరిశీలన చేసిన పోలీసులు వేముల సతీష్ ను A1 గా చూపిస్తూ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. అయితే అతను చెప్పిన సమాచారం ప్రకారం వేముల దుర్గారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు సూత్రధారిగా ప్రచారం చేశారు. 5 రోజుల నుంచి రహస్య ప్రదేశంలో ఉంచి అనేక కోణాల్లో విచారణ చేసి ఇబ్బందులు పెట్టారు. కుటుంబ సభ్యులకు కూడా కనీస సమాచారం ఇవ్వకుండా కొంతమంది పోలీసులు తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలను అమలు చేస్తూ చట్టానికి విరుద్ధంగా పనిచేయటం ప్రారంభించారు. దీనిలో భాగంగా వేముల దుర్గారావుతో బోండా ఉమ పేరు చెప్పించడం ద్వారా ఈ ఎన్నికల్లో టీడీపీని దెబ్బతీసేందుకు స్కెచ్ వేసిన ప్రయోజనం లేకుండా పోయింది. ఈలోగా కోర్టులో న్యాయవాది అబ్దుల్ సలీం సర్చ్ పిటిషన్ కూడా దాఖలు చేయడంతో ఎట్టకేలకు దుర్గారావును శనివారం రాత్రి 11 గంటలకు పోలీసులే అతని ఇంటి వద్ద దింపి వెళ్లిపోయారు. అయితే తనకు ప్రాణహాని ఉందని, తనతో 7 ఖాళీ పేపర్లపై పోలీసులు సంతకాలు కూడా చేయించుకున్నారు అని వేముల దుర్గారావు ఆవేదన వ్యక్తం చేయటం కలకలం రేపింది. టీ స్టాల్ వద్ద టీ తాగుతున్న తనను మంగళవారం సాయంత్రం పోలీసులు తీసుకువెళ్లారని, జగన్ పై దాడెందుకు చేయించావని ప్రశ్నించారని తెలిపారు. తనకేం సంబంధం లేదని చెప్పినా వినిపించుకోకుండా ఇబ్బందులు పెట్టారని, బోండా ఉమా పాత్రపై కూడా ప్రశ్నించి అతని ప్రమేయం ఉన్నట్లుగా చెప్పాలని ఒత్తిడి చేశారని దుర్గారావు వెల్లడించారు. తన ఫోన్ తీసుకుని అన్ని చెక్ చేసినా ఎటువంటి ఆధారాలు దొరకలేదని, చేయని నేరాన్ని అంగీకరించేది లేదని చెప్పడంతో తనను ఇంటికి పంపించారు అని ఆయన చెప్పారు. అయితే ఈ కేసులో A1 గా సతీష్ ఉంటే A2 గా బోండా ఉమా, A3 గా వేముల దుర్గారావు పేర్లను చేర్చారని, ఇక్కడే అధికార పార్టీ నేతల కుట్ర అర్థమైపోతోందని న్యాయవాది అబ్దుల్ సలీం తెలిపారు. మరో కోడికత్తి కేసు డ్రామాలాగా ఈ ఘటనను అడ్డం పెట్టుకుని అమాయకులను బలి చేసి రాజకీయ లబ్ధి కోసం ఇంత చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. నేను చేయమని చెప్పానని మీకెవరు చెప్పారు సార్? మేము చేయమని చెప్పడానికి మీకాడ ఏమైనా ప్రూఫ్ ఉందా? లేదు నేను ఆయన చెప్పడం మీరు విన్నారా? లేదా మీరు ఏమైనా చూసారా? లేకపోతే ఎవరైనా చెప్పారా అంటే నా కాడ సాక్ష్యాలు ఉన్నాయి, అది ఇది అంటే నీ ఫోన్ ఏది అని ఫోను అన్నీ మొత్తం తీసేసుకున్నాను నా దగ్గర అన్నీ. సార్ చెక్ చేసుకుని మీరు అన్నీ చెక్ చేసుకోండి. నువ్వు టీడీపీలో తిరుగుతున్నావు అంటగా అన్నారు. అవును తిరుగుతున్నాను సార్ నేను అన్న. మరి పార్టీ నాయకులను ఏమైనా వెనకేసుకుని వస్తున్నారా? లేదా మీ ఉమాగారిని ఏమైనా వెనకేసుకుని వస్తున్నారా? నేను చేయనప్పుడు నా పార్టీ నాయకుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నా ఉమాగారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ కేసులో అతను రిలీజ్ అయ్యారంటే ఈ కేసులో ఏం వాస్తవం లేదని అతనికి రిలీజ్ చేశారు. ఎందుకంటే ఈ ఫాల్స్ అలిగేషన్స్ మీద ఒక ఏమంటారు సంబంధం లేని ఇన్సిడెంట్ని అక్యూజ్గా చేశారు. ఇది చాలా బాధాకరంగా ఉంది. ఒక న్యాయవాదిగా నేను ఈ కేసులో న్యాయ పోరాటం చేశాను. ఎందుకంటే నేను ఫస్ట్ డే నుంచి అజంప్షన్ చేశాను ఇది కోడికత్తి 2 ఉంది. సీఎం జగన్ పై రాయి దాడి ఘటనను భూతద్దంలో చూపిస్తూ చిన్న గాయానికి హత్యా ప్రయత్నం చేసినట్టుగా తన నీలి కూలి మీడియాలో భారీగా ప్రచారం చేసుకోవడం చూసి జనం విస్తుపోతున్నారు. ఇక పోలీసులు కూడా సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేయడం పైన పోలీస్ వర్గాల్లో కూడా తీవ్ర చర్చ సాగుతోంది. గులకరాయిని అడ్డం పెట్టుకుని అసత్యాలు ప్రచారం చేసిన వైసీపీ నేతలు అవన్నీ డ్రామాలని తేలిపోవడంతో సైలెంట్ అయిపోయారు. ఏపీలో వైసీపీ వింత నాటకాలు, జగన్ కొత్త డ్రామాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందంటూ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా సెటైర్లు వేశారు. ఒకప్పుడు ఎన్నికల సమయంలో బాంబులతో కొట్టుకునేవాళ్లు, ఇప్పుడు గులకరాళ్లతో కొట్టుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు.
గులకరాళ్ల వలన ప్రాణాలు పోవని, బాంబుల కంటే గులకరాళ్లే మేలు అని వ్యంగ్యంగా పంచులు పేల్చారు. ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ముందుగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక జెట్ క్యారియర్ ఉంటే దాదాపు 5-6 మంది పోలీసులు ఉంటారు ఎక్కబడితే అక్కడ. వీళ్ళందరూ తెలియకుండా మెసేజ్ పెట్టుకుంటారండి. నేను కనిపెట్టింది ఇదేమన్నా అయ్యారంటే పట్టుకోలేరు పోలీసులు. అది పట్టుకోలేనటువంటి పోలీసు వ్యవస్థ రక్షణలో వీళ్ళు ఉన్నారంటే అది పోలీసు వ్యవస్థకి అవమానం. ఇదంతా ఒక హై డ్రామా. మొత్తానికి జగన్ పై గులకరాయి దాడంతా హై డ్రామా అని ప్రజలు పసిగట్టేశారు. కానీ పాలకులు, పోలీసులు మాత్రం ఇంకా ఈ ఘటనను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలను ఎలా బుక్ చేయాలా అని ఆలోచిస్తున్నారు. బోండా ఉమపై ఒక్క ఆధారం లేకున్నా ఏటూగా చేర్చిన పోలీసులు ఇప్పుడెలా టార్గెట్ చేయాలి అనే అంశంపై కుయుక్తులు పన్నుతున్నారు అని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కేసు విచారణలో ఇంకెన్ని వింతలు, విడ్డూరాలు చూడాల్సి వస్తుందో అని న్యాయవాదులు చర్చించుకుంటున్నారు. ఈ కేసులో అమాయకులను బలి చేసే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై పోరాడతానని న్యాయవాది అబ్దుల్ సలీం స్పష్టం చేశారు.